ప్రియ దేవుని బిడ్డారా, దేవుడి ఉన్నతమైన కృపను బట్టి ఆయన పరిశుద్ధ సన్నిధానంలోనికి మనం అందరం చేరి ఉన్నాం. ఇటు భాగ్యాన్ని మనందరికీ ధారాళంగా ఉచితంగా ప్రసాదించిన మనందరి ఆత్మల కనుతనైన దేవునికి క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నట్లు యేసుక్రీస్తు ప్రభువుల వారు ఎస్పెషల్లీ మత్తయి సువార్తలో తన గురించి మాట్లాడుతూ 11వ అధ్యాయంలో మొదటిగా 9వ వచనంలో, మత్తయి సువార్త 11వ అధ్యాయం 9వ వచనంలో ప్రభు మాట్లాడినటువంటి మాటను మనం జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే నేను చదువుతాను. మరి ఏమి చూడ వెళ్ళితిరి? ప్రవక్తనా? అవును గాని ప్రవక్త కంటే గొప్పవానినని మీతో చెప్పుచున్నాను. ప్రభు తన గురించి మాట్లాడుతూ నేను ప్రవక్త కంటే గొప్పవాడను అంటున్నాడు. ఇది మొదటిది గుర్తుంచుకోవాలి. ఇక్కడ ముఖ్యంగా ప్రవక్త అనగానే ఎవరు, ఇక్కడ ఈ సందర్భం ఎవరికి సంబంధించిందంటే బాప్తిస్మమిచ్చు యోహాను అన్న ప్రవక్తకు సంబంధించింది. ఇక 12వ అధ్యాయానికి వస్తే అక్కడ ప్రభు మాట్లాడుతూ మత్తయి సువార్త 12వ అధ్యాయం 6వ వచనంలో దేవాలయము కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని మీతో చెప్పుచున్నాను అన్నాడు. 11వ అధ్యాయం 9వ వచనంలో ప్రవక్త కంటే అనగా బాప్తిస్మిచ్చు యోహాను కంటే గొప్పవాడు అని చెప్పుకున్నాడు ప్రభు. 12వ అధ్యాయం 6వ వచనానికి వచ్చేసరికి దేవాలయము కంటే గొప్పవాడిని అని చెప్పాడు. తర్వాత 42వ వచనం చూద్దాం. 42వ వచనం ఇదే మత్తయి సువార్త 12వ అధ్యాయం 42వ వచనంలో విమర్శ దినమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేయను. ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు భూమి అంతముల నుండి వచ్చెను. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. సొలొమోను కంటే గొప్పవాణ్ణి అని చెప్పినటువంటి మాట మనం చూడగలం 42వ వచనం. 41వ వచనంలో చూస్తే నిన్నెవే వారు యోనా ప్రకటన విని మారు మనస్సు పొందిరి గనక విమర్శ సమయమున నిన్నెవే వారు ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేతురు. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఇలా ప్రవక్త కంటే గొప్పవాణ్ణి అని ప్రభు చెప్పినటువంటి మాట, దేవాలయము కంటే గొప్పవాణ్ణి అని చెప్పిన మాట, యోనా కంటే గొప్పవాణ్ణి అని ప్రభు చెప్పిన మాట, సొలొమోను కంటే గొప్పవాణ్ణి అని చెప్పినటువంటి మాటలు, వీటన్నింటినీ ఎందుకు ప్రభు చెప్పాల్సి వచ్చింది? దీని వెనక ఉన్న దాగి ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి, పరమార్థమేమిటి, అంతరార్థమేమిటి అని మనం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఎందుకనంటే యేసు ప్రభు మాటల్ని సామాన్యుల మాటల్లాగా కొట్టివేయవలసినవి కాదు. ఎందుకనంటే ప్రభు చెప్తూ ఒక మాట అంటాడు. యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనంలో రెండవ మాట యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనంలో రెండవ మాటను మనం చూడగలిగితే, నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. యేసు ప్రభుల వారి మాటలట ఆత్మయు జీవమునై ఉన్నవి. ఆయన భౌతికమైన దేహంలో ఉండవచ్చు, మనలాంటి రక్త మాంసాలలో ఉండి ఉండవచ్చు, మానవుడి యొక్క స్వరూపము దాసుని స్వరూపము ధరించి రావచ్చు, మన మట్టి భూమిలో సంచరించి ఉండవచ్చు. కానీ ఆయన మాటలు మాత్రం మానవ మాటలకు అతీతమైనటువంటి మాటలు, జీవముతో కూడినటువంటి మాటలు అన్నటువంటి విషయం మనం మర్చిపోకూడదు. మరి ప్రభు చెప్పిన ఈ మాటల్లో దాగున్న జీవమేమిటి, ఇది మనం తెలుసుకోవాలి. ఇలా తెలుసుకోకపోతే ఏమైపోతుంది అని అంటే, ఎన్నో సందర్భాల్లో యేసు ప్రభువుల వారిని సమాజం అంటే ఎవరి మధ్య అయితే ప్రభు తిరుగుతూ వచ్చాడో ఆ యూద సమాజం ఎవరి మధ్య అయితే సంచారం చేసి పరిచర్య చేస్తూ వచ్చారో
ఆ చుట్టుప్రక్కల ఉన్నటువంటి యూదేతర సమాజంలో ఉన్న వాళ్ళందరూ కూడా యేసు ప్రభుని అన్నటువంటి మాటలు అపార్థం చేసుకుంటూ, అర్థం చేసుకోకుండా, అందులో దాగి ఉన్న జీవాలను పొందుకోలేక ఏమన్నారంటే, ఒకనాడు సమరయ స్త్రీ ఏమని అన్నదో మాట చూద్దాం. యేసుక్రీస్తు ప్రభుల వారు, అమ్మా నేను నీకు జీవజలాన్ని ఇస్తాను అని అన్నప్పుడు ఆమె అన్నటువంటి మాట మనం చూడగలిగితే, యోహాను సువార్త 4వ అధ్యాయము 11, 12 వచనాలను చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 11, 12 వచనాలు. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా ఈ బావిలోతైనది, చేదుకొనుటకు నీకేమీ లేదే, ఆ జీవజలం ఎలాగూ నీకు దొరుకును? తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా అని ఆయన అడిగి, యాకోబు కంటే నువ్వు గొప్పవాడువా అన్నది. మా పితరుడైనా, మన పితరుడు తెలుసు కదా నీకు, దేవుడు కూడా యాకోబు గారి గురించి చెప్పుకున్న విషయం తెలుసు కదా. నేను అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడిని చెప్తూ ఉంటాడు కదా. యాకోబు గారికి పేరు మార్చాడు కదా దేవుడు. సో ఈ విషయాలన్నీ మనం ఆలోచన చేస్తే నువ్వు యాకోబు కంటే గొప్పవాడవా అని అడగడం జరిగింది. ఇది కేవలం అపార్థం చేసుకుని యేసు ప్రభువును సరైన రీతిలో అర్థం చేసుకోలేని స్థితిలో ఉండడాన్ని బట్టే ఇటువంటి మాటలు మాట్లాడటం జరిగింది. అలాగే మరొక సందర్భాన్ని కూడా మనం చూడగలిగితే యోహాను సువార్తలోనే 8వ అధ్యాయం చూద్దాం. 8వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభుల వారు యూదులతో మాట్లాడుతూ, ఒకడు నా మాటను గైకుంటే వాడన్నడు మరణము చెందడు అన్న మాట చెప్తాడు. ఇది అక్షరార్థంగా తీసుకున్నారు చాలా మంది. భలే చెప్పావు నువ్వు, నీ మాటలు వింటే ఎవరు చచ్చిపోరని చెప్తున్నారు. మహామహులు పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఏ విధంగా చచ్చిపోయారు తెలుసా నీకు అన్నటువంటి విషయాన్ని ఆలోచన చేయగలిగితే మాట చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 51 వచనం నుండి చూద్దాం. 51వ వచనం నుండి చూద్దాం. ఒకడు నా మాట గైకొన్న ఎడల వాడెన్నడును మరణము పొందడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని ఉత్తరం ఇచ్చాడు. అందుకు యూదు, నీవు దయ్యం పట్టిన వాడవని ఇప్పుడు ఎరుగుదుము. అబ్రహామును ప్రవక్తలను చనిపోయి ఆయనను ఒకడు నా మాట గైకొన్న ఎడల వాడెన్నడును మరణము రుచి చూడని నీవు చెప్పుచున్నావు. మన తండ్రి అయిన అబ్రహాము చనిపోయిన కదా, నీవు అతని కంటే గొప్పవాడవా? ప్రవక్తల్లో చనిపోయిరి, ఇంతకు నీవెవడవని చెప్పుకొనుచున్నావు అని ఆయన అడిగారు. నీ మాట ఏంటే ఒకడు చచ్చిపోవడానికి మాట్లాడుతున్నావే, నువ్వు అబ్రహాం కంటే గొప్పవాడువా, ప్రవక్తల కంటే గొప్పవాడువా? ఇంతకు నువ్వు ఎవరువా బాబు? అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. మహామహులకి చనిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి కదా, నీ మాట ఏంటో చనిపోరని మాట్లాడుతున్నావు ఏంటంటే నువ్వు వాళ్ళకంటే గొప్పవాడువా అని అనడం జరిగింది. నిజంగా విశ్వాసులకు తండ్రి అయినటువంటి, దేవుడికి స్నేహితుడైనటువంటి, నమ్మకమైన మనసు కలిగినటువంటి అబ్రహాము గారి కంటే యేసుక్రీస్తు ప్రభుల వారు చాలా గొప్పవాడే. ఎందుకనంటే నీ తండ్రి అయిన అబ్రహాము నా దినం చూడాలని అనుకుంటూ ఉన్నాడు. అది మెల్కీసెదెకు రూపంలో ప్రభు వచ్చినప్పుడు ఆయన చూసి తరించడం కూడా జరిగింది అన్నటువంటి క్లారిఫికేషన్ యేసు ప్రభు ఇచ్చాడు. కానీ ఇప్పుడు మనకు కావాల్సినటువంటి విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రవక్త కంటే గొప్పవాణ్ణి అన్నాడు. ముందుగా ప్రవక్త అనగానే అక్కడున్న సందర్భం ఎవరంటే బాప్తీసు యోహాను గారు. నిజముగా బాప్తీసు యోహాను గారు ఎంత గొప్పవాడంటే భూమి మీద ఉన్నటువంటి మనుషులందరికంటే గొప్పవాడు. అది యేసు ప్రభు స్వయంగా చెప్పాడు. స్త్రీలు కనిన వారిలో బాప్తీసు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదు అన్నాడు. అంటే ఇందులో ప్రవక్తలు కూడా ఉన్నారు. అంటే ప్రవక్తలందరికంటే కూడా గొప్ప ప్రవక్త ఎవరు? బాప్తీసు యోహాను గారు. కానీ అటువంటి బాప్తీసు యోహాను గారు యేసు ప్రభువును ఉద్దేశించి ఏమని చెప్పారు? సరే, యేసుక్రీస్తు ప్రభువుల వారు బాప్తీసును తీసుకోవటానికి వచ్చినటువంటి సందర్భంలో బాప్తీసు యోహాను గారు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 13వ వచనం 14వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 13, 14 వచనాలను చూడగలిగితే, ఆ సమయమున యోహాను చేత బాప్తిస్మం పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గరనున్న అతని యొద్దకు వచ్చెను. అందుకు యోహాను, నోట్ దిస్ పాయింట్,
ప్రవక్త కంటే గొప్పవాడనని యేసు ప్రభు ఎందుకు చెప్పాల్సి వచ్చిందో ఇక్కడ అర్థం చేసుకోవాలి మనం. ఆయన అంటున్నాడు, నేను నీ చేత బాప్తిస్వం పొందవలసిన వాడనే ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయనను నివారింపజూచెను. నువ్వు నా దగ్గర తీసుకుంటావేంటి ప్రభువా? అసలు నేను నీ దగ్గర బాప్తిస్వం తీసుకోవాల్సిన వాడిని. తన దగ్గర బాప్తిస్వం తీసుకోవడానికి వస్తున్న యూద సమాజాన్ని అంతటినీ ఏకరువు పెట్టాడు. ఎంతగా ఆయన వాళ్ళని విమర్శించాడు, తప్పుపట్టాడని అంటే, సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుంచి తప్పించుకోవటం మీకు బుద్ధి చెప్పిన వాడెవరు? మారు మనసులకు తగిన ఫలం ఫలించండి, ఇప్పుడే గొడ్డలి చెట్ల వేర్ల మధ్య ఉంచబడి ఉన్నది అంటాడు. ఆయన చేట ఆయన చేతుల్లో ఉంది, కళ్ళమును బాగా శుభ్రం చేస్తాడు, పొట్టును తీసేస్తాడు, గింజలను కొట్లో వేసేస్తాడని ఎంతగా వాళ్ళని మాట్లాడతాడో, యేసు ప్రభు వచ్చేసరికి ఏమైపోయింది? ప్రభువా, నేను నీకు బాప్తిస్వం ఇచ్చేంతటోన్నా, నీ దగ్గర నేను బాప్తిస్వం తీసుకోవాల్సిన వాడిని అని చెప్పి. అంటే బాప్తిస్వం ఇచ్చే యోహాను గారి యొక్క పరిస్థితి ఎంత చిన్నదో ప్రభుతో పోల్చినప్పుడు యోహాను గారి మాటల్లోనే మనకు అర్థమవుద్ది. నా వెనక వస్తున్నాడు ఒక ఆయన, నేను నీళ్ళలో బాప్తిస్వం ఇస్తున్నా, ఆయన మీకు పరిశుద్ధాత్మలో బాప్తిస్వం ఇస్తాడు, అగ్నిలో బాప్తిస్వం ఇస్తాడని చెప్పాడు. ఆయన చెప్పుల వారును విప్పుటకైనను నేను యోగ్యుడును కాదు అంటాడు. లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అంటాడు. లోక పాపాలు బాప్తిస్వం ఇచ్చి యోహాను గారు మోసుకొని పోలేదు. యేసు ప్రభువుకి మార్గము సరళం చేయటానికి వచ్చినటువంటి వ్యక్తి మాత్రమే తప్ప లోక పాపాలన్నీ తీసేయడానికి వచ్చిన వ్యక్తి కాదు. అంత మాత్రమే కాకుండా కొన్ని సంకట సమయాల్లో బాప్తిస్వం ఇచ్చి యోహాను గారు సందేహపడ్డాడు ప్రభువుల వారి మీద, మనకు అందరికి తెలుసు. వీటన్నిటిని బట్టి ఆలోచన చేస్తే బాప్తిస్వం ఇచ్చి యోహాను గారి కంటే యేసుక్రీస్తు ప్రభువుల వారు గొప్పవాడే. అది స్వయంగా బాప్తిస్వం ఇచ్చి యోహాను గారే ఒప్పుకొని చెప్తున్నారు. ప్లస్ యేసు ప్రభు వారి యొక్క జీవితాన్ని, బాప్తిస్వం ఇచ్చి యోహాను గారి యొక్క జీవితాన్ని చూస్తే మరింత స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఇకపోతే తర్వాత విషయం ఆలోచన చేస్తే మత్తయి సువార్త 12వ అధ్యాయం 6వ వచనంలో మనం చదివిన విషయం మనకు తెలుసు. దేవాలయము కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అన్నాడు కదా ప్రభు. దేవాలయము కంటే గొప్పవాడు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, సర్వసాధారణంగా దేవాలయంలోనికి తెస్తున్న వస్తువుల కంటే, దేవాలయంలో ఉన్నటువంటి కొన్ని పదార్థాల కంటే దేవాలయం గొప్పది. మరి దేవాలయం కంటే గొప్ప ఎవరు అని అంటే, అందులో కొలువై ఉన్న దేవుడు మనకు తెలిసింది. కాబట్టి ప్రభువు ఎవరై ఉన్నారనేది తెలియదు చాలా మందికి. అందరిలాగే సమాజ మందిరంలోనికి వారం వారం వచ్చి బైబిల్ చదివి అక్కడ ఆరాధనలో పాల్పంపులు పొందుకొని విశ్రాంతి దిన ఆచరణలో ఉండిపోవడాన్ని బట్టి అందరూ అనుకున్న విషయం ఏంటంటే, ఇతను వడ్లవాణి కుమారుడు కాదా అంటే, ఒక గొప్ప వ్యక్తిని, ఒక శ్రేష్టమైన వ్యక్తిని, ఒక అద్వితీయమైనటువంటి వ్యక్తిని, ఒక దైవాంశ సంభూతుణ్ణి, దైవసముణ్ణి చిన్నవాడని చూస్తే అది చాలా ఆయన విషయంలో మనం నిర్లక్ష్యం వహించటానికి అవకాశం ఉంది, తప్పుగా ట్రీట్ చేయడానికి అవకాశం ఉంది, పట్టించుకోకపోవటానికి అవకాశం ఉంది. ఆయన ద్వారా ఏ మేలు అయితే పొందుతామో అవన్నీ కోల్పోవడానికి అవకాశం ఉంది. అందుకే ఎవరు ఎంత గొప్పవాళ్ళో, మన జీవితంలో ఎంత ఉన్నతమైన వాళ్ళో తెలియాల్సిన ఆవశ్యకత ఉంది. ఒకరి విలువ తెలిసినప్పుడు వాళ్ళని చూసే విధానం, వాళ్ళని ట్రీట్ చేసే విధానం మారిపోతుంది. ఇప్పుడు యేసు ప్రభు విషయంలో మనలో దేవుని పిల్లల్లో కూడా సరైన రీతిలో గురి కుదరట్లేదు అని అంటే, సరైన రీతిలో భక్తి చేయట్లేదు అని అంటే, ప్రభువును మాదిరిగా కలిగి బతకటం లేదంటే కారణం ఏంటంటే ఆయన ఎంత గొప్ప కూడా మనకు అర్థం కాకపోవటమే. ఓకే రైట్. అందుకే తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. యేసు ప్రభు దేవాలయం కంటే గొప్పవాడు అన్నాడంటే ఎలా గొప్పవాడంటే, ఒక్కసారి కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చూద్దాం ప్రియులారా. అపొస్తలుడైన పౌలు గారు కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో చెప్పన్నటువంటి మాట, ఏలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. దేవుడితో సమానమైనటువంటి వాడు అని మరొక చోట చెప్పబడుతుంది, మనకు తెలుసు. దేవుడితో సమానమైనటువంటి వాడు, అలాగే దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత
క్రీస్తు యేసునందు ఉన్నది అని అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన దైవ సమానుడు. దైవ సమానుడు గనుక దేవాలయము కంటే గొప్పవాడు. దేవాలయంలోనికి వచ్చేటప్పుడే నీ ప్రవర్తన జాగ్రత్త అని చెప్తాడు దేవుడు. దేవాలయంలోనికి వచ్చేటప్పుడే సంతోషగానం చేస్తూ రమ్మని చెప్తాడు దేవుడు. అలాంటిది దేవాలయం కంటే గొప్పవాడైన క్రీస్తును ధరించుకొని ఉన్నాం. మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి, మనం ఎంత విధేయతతో ఉండాలి, మనం ఎంత భక్తితో ఉండాలి, మనం ఎంత గురి కలిగి ఉండాలి, మనం ఎంత నియమంతో ఉండాలి అనేది అందరూ గుర్తించుకోవాల్సినటువంటి విషయం. క్రీస్తునద్దకు మనం వస్తున్నామనంటే ఆయన స్త్రీలు కలిగినటువంటి వాడి కంటే గొప్పవాడైనటువంటి వ్యక్తి అని మర్చిపోకండి. దేవాలయం కంటే గొప్పవాడని మర్చిపోకూడదు. ఇకపోతే మరొక సందర్భంలో మనం చూసాం, మత్తయి సువార్త 12వ అధ్యాయంలో 41వ వచనంలో చివరి మాటలో ఏముంది అంటే యోనా కంటే గొప్పవాడను అని చెప్పిన సందర్భం ఉంది. యేసు ప్రభు యోనా కంటే గొప్పవాడట. యోనా కంటే గొప్పవాడు ఎలాగయ్యాడు? యోనా గారి పరిస్థితి గురించి చాలా మంది చెప్తూ ఏమంటారంటే, యోనా గారు ప్రకటిస్తే 1,20,000 మంది జనాభా ఉంటే ఒక్కడు కూడా మారు మనసు పొందకుండా ఉండలేదు. అందరూ మారు మనసు పొందారు. కానీ యేసు ప్రభు చెప్తే సొంత వాళ్ళని నమ్మలేదు. ఎట్లా అవుతాడు యోనా కంటే గొప్పవాడు? యోనా కంటే గొప్పవాడు అని చెప్పారు, బాగానే ఉంది. మీ గొప్పలు మీరు, మీ డప్పులు మీరు వాయించుకుంటున్నారు. యోనా మాట్లాడితే దేశంలో ఉన్నటువంటి ఎంతమంది జనాలు ఉంటే అంతమంది మారు మనసు పొంది గోనెపట్టు కట్టుకొని బూడిదలో కూర్చొని మారు మనసు పొందారు. యేసు ప్రభు చెప్తూ ఉంటే ఒక్కడంటే ఒక్కడు మారలా. అందున యోనా గారు ఏ రోజు కూడా సూచక్రియలు చేయలేదు, అద్భుతాలు చేయలేదు, మహత్కారాలు చేయలేదు, ఏం చేయలేదు. జస్ట్ ప్రకటన చేస్తేనే 1,20,000 మంది మారిపోయారు. ఆయన కంటే ఎక్కువ యేసు ప్రభు చేసినా కూడా సొంత వాళ్ళే మారలేదంటే యోనా కంటే గొప్పడు ఎట్టవుతాడు అంటున్నారు. లాజిక్ కదా. యేసు ప్రభు యోనా కంటే గొప్పడు ఎట్లయ్యాడు? ఎవరిని మార్చాడని గొప్పడవుతాడు అని ఆలోచన చేస్తూ ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనం ఏదైతే దేవుడు అప్పగించాడో దాన్ని చేసేంత వరకే మన డ్యూటీ. మారతారా మారరా అనేది వాళ్ళ కోసం చెప్పబడింది తప్ప మనకు నిమిత్తంలే. యోనా ప్రకటించాడు కనుక 1,20,000 మంది మారారు, యేసు ప్రభు ప్రకటించారు కనుక కొందరు కూడా మారలేదంటే యోనా చరిత్ర అక్కడితోనే అయిపోయింది. మరి యేసు ప్రభు చరిత్ర ఇప్పటికీ 2000 సంవత్సరాలుగా ఆయన్ని బట్టి మారుతున్న వాళ్ళు ఎంతమంది లేరు? కోట్ల మంది ఉన్నారు. ఇక మీదటి ప్రపంచంలో ఎవరిని బట్టి మారడానికి ఉంది? యోనాని బట్టి కాదు, యేసు ప్రభుని బట్టే. తెలియనటువంటి వాళ్ళు, గెట్టనటువంటి వాళ్ళు బురదలుతూ ఎన్నో చెప్తారు. వాటన్నిటికీ మనం సాత్వికంతో సమాధానం చెప్పటానికి సిద్ధంగా ఉండాలి. అది చాలా ప్రాముఖ్యమైనది. హేతువడుగు ప్రతి మనలో ఉన్న నిరీక్షణ, మన నిరీక్షణ ఆధారం మన ప్రభువే, మన క్రీస్తే. క్రీస్తును గురించి ఎవరు ఏ సందేహం వ్యక్తం చేస్తే మనం చెప్పగలిగే స్థితిలో ఉండగలగాలి. ఇకపోతే యోనా గారి కంటే యేసు ప్రభు ఎలా గొప్పవాడయ్యాడు అనే విషయం జాగ్రత్తగా ఇంకా క్లారిటీగా ఆలోచన చేయగలిగితే, ఆనాడు యోనా గారి చరిత్ర మనకు తెలుసు. యోనా గ్రంథంలో 4 అధ్యాయాల్లో ఉంటుంది. ఆ 4 అధ్యాయాల్లో ఉన్నటువంటి యోనా గారి చరిత్ర మనం ఆలోచన చేస్తే, ఒక చోటకి వెళ్ళి వారు మారు మనసు పొందాలని చెప్పు ప్రకటించు నాయనా అని దేవుడు చెప్తే, అక్కడికి వెళ్లకుండా, నినెవేకి వెళ్లకుండా ఆయన తర్షీషుకు పారిపోవటం అనేది జరిగింది. అటువంటి పరిస్థితుల్లో దేవుడు సముద్రంలో గొప్ప తుఫాను పుట్టించి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తీసుకుని వస్తే, అప్పుడు నన్ను బట్టి వీళ్ళెందుకు చచ్చిపోవాలన్న ఉద్దేశంతో తన్ను తాను ఆత్మార్పణ చేసుకోవాలనుకున్నాడు. ఆ రీతిగా తను కొందరిని కాపాడాలన్నటువంటి ఉద్దేశం ఆయనలో కనపడుతుంది, పోలిక. కానీ యేసు ప్రభు విషయం ఆలోచన చేస్తే ఆయన తన తప్పిదాన్ని బట్టి ఆత్మార్పణ చేసుకోవాలనుకోలే, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా ప్రాణం ఇవ్వాలనుకున్నాడు. అంటే ఇతరుల తప్పిదం కొరకు తను భారము మోయాల్సి వచ్చింది. అది యోనా గారికి యేసు ప్రభుకు ఉన్నటువంటి తేడా. అంత మాత్రమే కాకుండా యోనా గారేం చచ్చిపోలేదు, చాప గర్భంలో పునరుత్థానం కాలేదు. యేసుక్రీస్తు ప్రభుల వారు మరణించి సమాధి చేయబడి 3వ దినాన పునరుత్థానం అవటం వల్ల దేవుని కుమారుడని ప్రభావంతో నిరూపించబడ్డాడు.
విశ్వమానవాళికి నిరీక్షణకు ఆధారమయ్యాడు ప్రభు. ఇలాంటి ఆధారం యోనాలో మనకి కనబడదు. అవిధేయుడై పారిపోయినటువంటి సందర్భాలు కనబడతాయి. యోనా అనేక రీతులుగా దేవుణ్ణి అపార్థం చేసుకున్న పరిస్థితులు వస్తాయి. దేవుడి మీద అలిగినటువంటి సందర్భాలు కూడా వస్తాయి. యోనా సందర్భం మనం ఆలోచన చేస్తే యేసు ప్రభు ఏ రోజు ఇలాంటి పిలచేష్టలాగా ఎప్పుడు చేయలే. తండ్రి విషయంలో ఎప్పటికీ తండ్రి మాటను జవదాటకుండా సమస్తాన్ని నెరవేర్చుకుంటూ ఈరోజు సర్వమానవాళికి సంపూర్ణ మాదిరిగా ఉన్నాడు ఆయన ప్రభు. కాబట్టి మనం యోనా కంటే గొప్పవాడు యేసుక్రీస్తు ప్రభువుల వారిని ఎందుకు చెప్పాడో. యోనా నిజంగా గొప్పడే, బాప్తిస్మ యోహాను గారు గొప్పవాడే, దేవాలయం కూడా గొప్పదే. కానీ వీటన్నిటికీ మించిన గొప్పతనం మన ప్రభువులో ఉంది. మరి అటువంటి ప్రభువును కలిగి ఉన్న మనం, ధరించుకున్న మనం, ఆయన అడుగుజాడలో నడవాల్సిన మనం ఈరోజు దేవుని పిల్లలుగా ఏ రీతిగా ఉన్నాం? మనలో ఎంత నిబద్ధత ఉంది, ఎన్ని భయభక్తులు ఉన్నాయి, ఎంత గురుంది మనకు ప్రభు అంటే, ఎంత ప్రేమ ఉంది ఆయన అంటే మనకి, ఎంత తెలుసుకోగలిగా మన ప్రభు గురించి, ఎంతగా మనలో ప్రభువుని చూపించగలుగుతున్నాం. ఇది మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి విషయం, ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన విషయం. ఇక చివరిగా 42వ వచనంలో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అన్నాడు యేసు ప్రభువు వారు. సొలొమోను గారి గొప్పతనం ఎంత గొప్పదంటే, నిజంగా ప్రపంచంలో ఉన్న ఏ రాజు అంత వైభవంగా భూమి మీద బతకలే. ఏ రాజు కూడా బతకలేదు. సొలొమోను గారికి ఉన్న వైభవం చూస్తే, ఆయన భోజనపు బల్ల విషయం ఆలోచన చేసిన, ఆయన జ్ఞాన వివేకాలు ఆలోచించిన, ప్రపంచ నలు చెరుగుల నుండి ఎక్కడెక్కడి నుంచో వచ్చి రావాలి, ఆయన చూడాలి, ఆయన జ్ఞానాన్ని కళ్ళారా తిలకించి తరించిపోవాలి అని ఊళ్ళూరేటటువంటి వాడు. ఇప్పుడు మనం డైరెక్ట్గా మన ముఖ్యమంత్రిని డైరెక్ట్గా చూసి ఒకసారి చూద్దాం అన్నటువంటి రీతిగా ఉంటారు చూసారా. సినిమాల్లో ఉన్నటువంటి హీరోలను పలానా చోటకు వస్తున్నారు, ఓపెనింగ్కి వస్తున్నారంటే ఎందుకు జనాలంతా కిక్కిరిసిపోతారు? కారణం ఏంటి? ఎప్పుడు చూసినా వాళ్ళని టీవీలో చూస్తాం, లేదంటే సినిమాల్లో చూస్తాం, ఇప్పుడు డైరెక్ట్గా చూడబోతున్నాం అనే ఉద్దేశంతో కదా. కాబట్టి అటువంటి ఇప్పుడు ఒక ముఖ్యమంత్రిని చూడాలి అన్నటువంటి రీతిగా, ఒక ప్రధానమంత్రిని చూడాలనుకుంటున్నట్టు రీతిగా ఆ రోజు ఒక్కడనే అనుకునేవాళ్ళు. మన ప్రధానమంత్రిని పక్క దేశంలో ప్రధానమంత్రులు ప్రజలు ఎవడు పట్టించుకోడు కదా. మన ముఖ్యమంత్రి పక్క రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రులు ప్రజలు ఎవడు పట్టించుకోరు. కానీ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ఆకర్షించింది సొలొమోను గారి జ్ఞానం. అంత గొప్పవాడు. కానీ సొలొమోను కంటే గొప్పవాడు ఎక్కడ ఉన్నాడంటే, ఎంతో మందిని ఏం ఆకర్షించలేదు యేసు ప్రభు చూడాలని. ఎంతమంది వచ్చారు? తూర్పు దేశ జ్ఞానులు వచ్చారు, అంతవరకే కదా. మహా అంటే యేసు ప్రభు సమాధి, ఆయన తిరుగులాడినటువంటి ప్రదేశాలు, ఆయన బాప్తిస్మం తీసుకున్న ప్రదేశాలు, గెత్సెమనే తోటలు, ప్రార్థన చేసిన ప్రదేశాలు అప్పుడప్పుడు క్రైస్తవుల్లో కొంతమంది చూడాలనుకుంటారు. మనలాంటి వాళ్ళు చాలా మంది అసలు వాస్తవం తెలిసిన వాళ్ళు, సత్యం తెలిసిన వాళ్ళు అసలు కూడా పోకూడదు అనుకుంటారు, స్తోమత ఉన్నా కూడా కదా. మరి సొలొమోను కంటే గొప్పవాడు ఎట్లా అవుతాడు? ఆయనకు అంత కరిజ్మా ఏం లేదు కదా, వైభవం ఏం లేదు కదా, అంత గొప్ప రాజ్యం కాదు కదా. సొలొమోను గారి వైభవం చూస్తే ఏ విధంగా ఉంది? యేసు ప్రభు చూస్తే గాడిద మీద రావటం జరిగింది, సాత్వికుడిగా రావటం జరిగింది. అక్కడికిక్కడికి ఏంటి లింకు అని ఆలోచన చేస్తే, సొలొమోను గారిలో లేనిది యేసుక్రీస్తు ప్రభుల వారిలో ఉన్నది ఏమిటి అని ఆలోచన చేస్తే ఒకే ఒకటి మర్చిపోకండి. సొలొమోను గారికి జ్ఞానం అనుగ్రహించబడింది. దైవికమైనటువంటి జ్ఞానం కొంత రావటం జరిగింది, దేవుడు ఇస్తే వచ్చింది. కానీ యేసుప్రభు ఎవరో తెలుసా? ఒకసారి చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం చూద్దాం. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 24వ వచనంలో, ఆయన యూదులకు, యేసు ప్రభు యూదులకు ఆటంకంగాను అన్ని జనులకు వెరితనంగాను ఉన్నాడు గాని యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తి, దేవుని జ్ఞానం. సొలొమోను గారి జ్ఞానే, కానీ దేవుని జ్ఞానమంతా ఆయనే అన్నటువంటి రీతిగా చెప్పబడలేదు. దేవుడి జ్ఞానమై ఉన్నటువంటి వ్యక్తి ఎవ్వరూ కాదు, ఒక్క యేసు ప్రభు తప్ప. అలాగే కొలస్సీలకు రాసిన పత్రిక మనం చూసినట్లయితే 2వ అధ్యాయం
అపోస్తులైన పౌలు గారు కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే అంటే మాట్లాడుతున్నది క్రీస్తు గురించి. క్రీస్తునందే గుప్తములై ఉన్నవి. కాబట్టి బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు క్రీస్తునందే ఉన్నాయి. మరి జ్ఞానం సొలొమోనుది సొంతమే కదా, జ్ఞానం సొలొమోనుకు లేదా, సొలొమోను గారికి లేదా అని అంటే ఉంది. కానీ జ్ఞానానికి ఉన్నటువంటి మూలం ఏంటి అనేది అదే సొలొమోను గారి మాటల ద్వారా దేవుడు చెప్తున్నాడో ఒకసారి చూద్దాం. ఇక అర్థమైపోద్ది మరింత స్పష్టంగా యేసు ప్రభువుకి సొలొమోను గారికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటో చూద్దాం. 9వ అధ్యాయం సామెతల గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనంలో చెప్పనట్టు యెహోవా యందలి భయభక్తులు కలిగు ఇండుటయే జ్ఞానానికి మూలము. జ్ఞానానికి మూలం ఏంటయ్యా అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట. ఇంకా పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారం. అంటే జ్ఞానం అంటే అసలు సిసలు జ్ఞానం అంటే ఏంటట, దేవుని యందలి భయభక్తులు కలిగి ఉండడమే. ఈ మధ్యకాలంలో చాలా మంది దేవుని పిల్లలు సత్యం తెలిసినటువంటి వాళ్ళు అనుకుంటున్న వాళ్ళు చెబుతున్న ఒక అవగాహన రాహిత్యమైన మాట ఏంటో తెలుసా? మన వాళ్ళకి జ్ఞానం ఎక్కువ ఉందండి, ప్రేమ లేదు అని చెప్తారు. మళ్ళీ వినండి, చెప్తారు లేదా చాలా మంది, జ్ఞానం ఎక్కువైపోయిందండి కానీ తెలివి లేదు, భయం లేదు, భక్తి లేదు అని చెప్తూ ఉంటారు. భక్తికి భయానికి వ్యతిరేకమైంది, దూరమైంది కాదు జ్ఞానం. జ్ఞానం ఉపొంగజేయునంటే అది నీకు నాకు కలిగి ఉన్న ఇహ సంబంధమైన జ్ఞానం. ఆ జ్ఞానం ఉపొంగజేస్తుంది తప్ప దేవుడిచ్చే పర సంబంధమైన జ్ఞానం, పైనుంచి వచ్చే జ్ఞానం మాత్రం ఏ మాత్రం ఉపొంగజేసేది కాదు. అది భయభక్తులను పుట్టించేది. దీన్ని మనం బాగా ఆలోచన చేయగలిగితే దేవుడంటే భయము, భక్తి సొలొమోను గారి కంటే యేసుక్రీస్తు ప్రభువుల వారికి 100కి 100 పాళ్ళు సంపూర్ణంగా ఉన్నాయి. ఎందుకంటే దేవుడంటే భయం ఉన్నోడైతే దేవుడి ఆజ్ఞను సొలొమోను గారు మీరేవాడే కాదు. ఎలా మీరాడైనా మనకు తెలుసు. అమ్మోనీయులను కానీ మోయాబీలను కానీ మిగిలినటువంటి జాతుల్లో వేరే జాతి స్త్రీలను పెళ్లి చేసుకోకూడదు నాయన, వాళ్ళు ఆ విధంగా నువ్వు చేసుకుంటే వాళ్ళ దేవుళ్ళ వైపు, వాళ్ళ దేవతల వైపు తిప్పేస్తారు వాళ్ళు, జాగ్రత్త అని చెప్పినా కూడా, దేవుడు చెప్పిన విషయాలు తెలిసినా కూడా సొలొమోను గారికి ఏం చేశాడు ఒకసారి చూద్దాం. రాజుల మొదటి ఇశ్రాయేలీయుడైన దేవుడైన యెహోవా అతనికి 2 మార్లు ప్రత్యక్షమై నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించి నన్ను సొలొమోను హృదయం ఆయన యొద్ద నుండి తొలగిపోయేను. యెహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతడు గైకొనకపోగా యెహోవా అతని మీద కోపగించాడు. ఇట్లాంటి పని ఏ రోజు యేసు ప్రభు చేశాడా? దేవుడి మాటను మీరే పరిస్థితి లేదు. అంత మాత్రమే కాకుండా ప్రభు ఏమని చెప్పాడు తెలుసా? నా ఇష్టము నెరవేర్చుకొనటకు నేను ఈ భూమి మీదకి రాదు, నన్ను పంపిన వాని ఇష్టము నెరవేర్చుటకు ఈ భూమి మీదకి వచ్చానని చెప్పి, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని సంపూర్ణంగా నెరవేర్చి నిన్ను భూమి మీద మహిమపరచానని చెప్పి, అంత మాత్రమే కాకుండా గెత్సేమను తోటలో ఆఖరి క్షణంలో శరీరపు బలహీనతలను బట్టి ఆయన ప్రార్థన చేస్తూ కూడా, నాయన నీకిష్టమైతేనే ఈ గిన్నెను తొలగించు, అయినను నా ఇష్టము కాదు నీ ఇష్టమే సిద్ధించునుగా. కానీ దేవుని యందలి భయభక్తులు శరీరధారి అయి ఉన్న దినాలన్నింటిలో కూడా యేసు ప్రభువట శరీరధారి అయి ఉన్న దినముల్లో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ దేవునికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడెను అని హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో మనం చూడగలం. సో వీటన్నిటిని బట్టి ఆలోచన చేస్తే యేసు ప్రభు ఎక్కడ, సొలొమోను గారు ఎక్కడ? అందుకే సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. భౌతికమైనటువంటి వైభవాలు వెలగబెట్టడం కంటే, లోకంలో ఉన్న జనులందరినీ ఆకర్షించటం కంటే దేవుని ముందర వైభవంగా మనం బతకగలగాలి, దేవుని దృష్టిని ఆకర్షించగలగాలి, దేవుని యందు భయభక్తులతో మనము పరిమళంగా మారగలగాలి. అది చేసింది యేసు ప్రభు. కాబట్టి అన్నిటి విషయాల్లో గుర్తుపెట్టుకోండి,
మనం ఎప్పుడు చాలా మంది ఒకనాటి కాలంలో బెస్ట్గా ఉండాలనుకునే వాళ్ళు ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే బెస్ట్ ఆఫ్ ది బెస్ట్గా ఉండాలనుకుంటున్నాం. యేసు ప్రభు ఏనాడు బెస్ట్ ఆఫ్ ది బెస్ట్. రాజులుగా ఉండాలనుకుంటారు చాలా మంది, కానీ యేసు ప్రభు ఎవరు అనుకుంటున్నారు? రాజులకు రాజు, ప్రభువులుగా ఉండాలనుకుంటారు, ప్రభువులకు ప్రభు, భూపతులకు అధిపతి ఆయన. అటువంటి ఆయన్ని కలిగి ఉన్నప్పుడు మనం కూడా బాప్తిస్మిచ్చే యోహాను కంటే గొప్పగా దేవుణ్ణి సంతోషపెట్టచ్చు, ఆయన మాటల్ని నెరవేర్చవచ్చు. దేవాలయం కంటే గొప్పగా ఉండొచ్చు, కానీ ఈరోజు దేవాలయంలోకి వచ్చినప్పుడు కనీసం భయభక్తులు కూడా కలిగి ఉండని పరిస్థితుల్లో మనం ఉన్నాం. గ్రౌండ్ రూల్స్ అని పాస్టర్లు చెప్తూ ఉన్నా కూడా పాటించని పరిస్థితుల్లో చాలా మంది ఉన్నారు. సెల్ ఫోన్లు మోగుతూనే ఉంటాయి, అటు ఇటు తిరుగుతూనే ఉంటారు. చెప్పింది అస్సలు మనస్కరించరు. రకరకాలుగా పక్కులతో మాట్లాడుకుంటూ ఉంటారు. దేవాలయం కంటే గొప్పవాడు ధరించుకున్నవాళ్ళు మనమంతా. దేవాలయం కంటే గొప్పగా ఉండాల్సిన వాళ్ళు దేవాలయంలోకి వచ్చిన వాళ్ళమైనా, ఎందుకంటే మనం కలిగి ఉన్నది దేవాలయం కంటే గొప్పవాడిని. యోనా గారి కంటే గొప్పవాడట. అంటే మనము మన మాటలతో లక్షల మందిని మార్చాల్సిన పని లేదు, ముందు మనం మారాలి. మనం మారి దేవుణ్ణి సంతోషపరచగలిగితే అంతకంటే మించిన భాగ్యం లేదు, అంతకంటే మించిన విజయం లేదు ప్రియులారా. అంతకంటే మించిన సాధించేది ఏమీ లేదు. అది ప్రభు చేసి చూపించాడు. తర్వాత సొలొమోను కంటే గొప్పవాడు. ఈరోజు లోకంలో ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకోవాలి, మనం ఎంతో జ్ఞానవంతులు, మనం ఎంతో తెలివిమంతులు, మనం ఎంతో ప్రతిభావంతులు అని గుర్తింపు అనుకుంటూ ఉంటున్నాం. కానీ నిజముగా అది నీ వైపుకు నా వైపుకు దృష్టి సారింపజేసేదే తప్ప నిజంగా దేవుడికి జ్ఞానము భయభక్తులు కలిగి ఉన్న జీవితం అది పుష్కలంగా ప్రభువులో ఉంది. భయము భక్తి అన్నది రెండు కూడా చాలా ప్రాముఖ్యమైన భక్తి జీవితానికి. భయం అంటే దేవుడు చెప్పినట్టుగా చెయ్యకపోతే దేవుడు నన్ను శిక్షిస్తాడు, నరకంలో పడేస్తాడు అన్నది భయం. భక్తి అంటే దేవుడు చెప్పినట్టుగా నేను బతకగలిగితే నన్ను ప్రేమించి నా కోసం దేవుడు పరలోకం ఇస్తాడు, అందులో స్వాస్థ్యానికి కర్తగా చేస్తాడు అన్నది భక్తి. ఇటు భయం ఇటు భక్తి, అటు నరకానికి పోకూడదన్న భయం, ఇటు పరలోకానికి నేను వెళ్ళాలన్న భక్తి, రెండు కలగలిసినటువంటి జీవితమే జ్ఞానానికి మూలం. అది పుష్కలంగా ప్రభువులో ఉంది. ఈరోజు మనకు ఆ భయాలు ఉన్నాయా? తేడా జరిగితే తన మనాన్ని చూడడు దేవుడు శిక్షించక మానడు అనేటువంటి పరిస్థితి ఎంతమందికి ఉంది? నా తండ్రి నా కోసం ఎదురు చూస్తున్నాడు, ఇక్కడదేముంది? పునాదిలో లేనటువంటి పరిస్థితి. దేవుడు ఇవ్వబోయేటువంటి దేశం ప్రకాశమైనటువంటి ఆశ్చర్య దేశం, అందులో నీతి నివసిస్తుంది. సూర్యుడు చంద్రుడు లేకపోయినా కూడా అద్భుతమైనటువంటి లోకం, కొత్త బంగారు లోకం అంటే అది. నేను అక్కడికే ఎప్పటికైనా చేరుకోవాలి గనక నేను నా తండ్రి ఆజ్ఞలను పాటించాలన్న భక్తి మనకు ఉండాలి. అది ప్రభువులో పుష్కలంగా ఉంది. తాను దేవుని యొద్ద నుంచి వచ్చనని, దేవుడి యొద్దకి తిరిగి వెళ్ళవలసి ఉన్నదని యేసు ప్రభు ఎరిగాడట. ఎక్కడ మర్చిపోలేదు విడిచి వచ్చిన ప్రదేశాన్ని. లేనిపోని అనవసరమైనటువంటి రాజకీయాల్లో, అనవసరమైనటువంటి విషయాల్లో తలదొచ్చుకుంటున్నటువంటి వాళ్ళందరూ గుర్తుపెట్టుకోండి, ఎక్కడి నుంచి వచ్చాము, ఏం చేయటానికి వచ్చామని తెలియకపోవటం బట్టి. అంటే వీటన్నిటిని బట్టి మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభువుల వారు ఎందుకు ఆ మాటలు చెప్పాడో మనం ఒక్కసారి ఆలోచన చేస్తే, ఇంత గొప్ప నన్ను అనగా ఇంత గొప్ప క్రీస్తును ధరించుకున్న మనం ఎలా ఉన్నాం? పేరు గొప్ప ఊరు దిబ్బ అని అంటున్నామా? గొప్ప వ్యక్తిని ధరించుకున్నాం, గొప్ప క్రీస్తుని ధరించుకున్నాం. ప్రవక్త కంటే గొప్పవాణ్ణి, దేవాలయం కంటే గొప్పవాణ్ణి, యోనా కంటే గొప్పవాణ్ణి, సొలొమోను కంటే గొప్పవాణ్ణి, ఈ భూమి మీద శరీరాన్ని ధరించుకొచ్చిన ఏ ఒక్కరికంటే గొప్పవాణ్ణి ధరించుకున్నాం. కానీ సాధారణ మానవుల కంటే మించినటువంటి గొప్పతనంతో భక్తిలో మనం పెరుగుతున్నామా? దైవికమైన జ్ఞానంతో మనం పెంపార చేయబడుతున్నాం అన్నది ఈరోజు మనల్ని మనమే విమర్శించుకొని తీర్పు పొందకపోయే పరిస్థితుల్లోకి వెళ్ళాలి ప్రియులారా. మెట్టుకు ఆ స్థితిని దేవుడు మనకు పుష్కలంగా ప్రసాదించిన దానిని బట్టి మనం సరిచేసుకున్నటకు సిద్ధపడి దేవుని కృపకు పాత్రులగుదుముగాక. ఆమెన్.